తెలంగాణ బీడీ కామ్గార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీ కంపెనీల ముందు ధర్నా కార్మికుల సమస్యలపై ఆందోళన ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ బీడీ కామ్గార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీల కంపెనీల ముందు ధర్నా ఆందోళన చేయడం జరిగిందని తెలిపారు. బీడీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని, బీడీకి సరిపడే తునికాకు వేయాలని, ఈ నెలకు 25 రోజులు పని దినములు కల్పించాలని డిమాండ్ చేశారు. నెలలో 5-6 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని, వెంటనే బీడీ కార్మికులకు 25 రోజుల ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దివంది సత్యం, అంకం గంగాధర్, ఎస్కే హసన్, గంగవ్వ, సిద్దిరాములు, నరసింహులు, శ్రీకాంత్, పద్మ, రాజమణి, ఇస్మాయిల్, పర్వవ్వ తదితరులు పాల్గొన్నారు. బీడీ యజమాన్య మండి వైఖరి, శివాజీ బీడీ యజమాన్య మండి వైఖరి, శివాజీ బీడీ యజమాన్య మండి వైఖరి, శివాజీ బీడీ. తెలంగాణ బీడీ కామ్గార్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు లక్ష్మణ్. ఈ శివాజీ బీడీ యజమాన్యము కార్మికులకు తీవ్రంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఇందులో 40-50 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులకు సర్వీస్ విషయంలో చాలా మోసం చేస్తుంది. 180 రోజులు పని చేయలేదని సర్వీసును ఎగ్గొట్టడం జరుగుతుంది. దీనివలన కార్మికులు ఇందులో ఉన్నటువంటి 6,000 మంది, 6 సెంటర్లో ఉన్నటువంటి 6,000 మందికి తీవ్రంగా నష్టం చేస్తుంది ఈ బీడీ యజమాన్యము, ఈ శివాజీ బీడీ యజమాన్యము. ఈ శివాజీ బీడీ యజమాన్యంపై కఠిన చర్య తీసుకొని ప్రభుత్వము కార్మికులకు రావాల్సిన సర్వీసును సక్రమంగా కట్టాలి. ఇంట్లో 50 సంవత్సరాలు చేసిన కార్మికులకు 180 రోజులు చేయలేదని, పని చేయలేదని వాళ్ళ సర్వీసును ఎగ్గొట్టడం జరుగుతుంది. ఎన్ని ఏళ్ల నుంచి మేము ఈ ప్రభుత్వ అధికారులకు ఈ యజమాన్యంపై చర్య తీసుకోవాలని మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ యజమాన్యంపై కఠిన చర్య తీసుకొని కార్మికులకు రావాల్సిన సర్వీసును ఐపామ్ ద్వారా కానీ, లేబర్ అధికారుల ద్వారా కానీ ఇప్పించాలని మా యొక్క ఫెడరేషను ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఈ యజమాన్యం పట్టించుకోవడం లేదు. బ్రోకర్లు, దళారులు ద్వారా ఈ యజమాన్యము కార్మికులకు వచ్చే సర్వీసును చాలా తక్కువ ఇచ్చి కార్మికులను మోసం చేస్తుంది. ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 50 సంవత్సరాలు పనిచేసినటువంటి బీడీ కార్మికులకు ఇప్పటి వరకు పింఛన్ రావడం లేదు. ఎందుకంటే సర్వీసులో చాలా 4-5 రోజులు, 7-8 రోజులు పని నడుస్తుంది. దానివలన సర్వీసు బ్రేక్స్ తక్కువ. ఈ కంపెనీలో సుమారుగా 50,000 మందికి సర్వీసు లేకుండా పోయింది, వాళ్ళకు పింఛన్లు రాకుండా పోయినాయి. దీని వలన ఎందుకంటే ఈ చేతి నిండా పని ఇవ్వకపోవడము, నాణ్యమైన 1000 బీడికి సరిపడే నాణ్యమైన తునికాకి ఇవ్వకపోవడము, మళ్ళీ అదే కాకుండా ఈ సర్వీసులో మాత్రము తీవ్రంగా మోసం చేస్తుంది ఈ బీడీ యజమాన్యం. మరి సర్వీస్ రావాలి, దాని లేకుంటే లేబర్ అధికారుల ద్వారా కానీ, గుర్తింపు ఉన్న యూనియన్ల ద్వారా కానీ సర్వీసును ఇప్పించాలి. బీడీ యజమాన్య మండి వైఖరి, బీడీ యజమాన్య మండి వైఖరి. ఉపాధ్యక్షునిగా మాట్లాడుతూ శివాజీ సత్యంను తెలియజేస్తున్నా. అదే ఇప్పటికీ కార్మికులకు 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు పని కల్పిస్తుంది. దాన్ని వెంటనే ఎన్నోసార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చినాము యజమానులకు. వాళ్ళు పట్టించుకోకపోవడము సిగ్గుసేటు. తన వెంటనే అధికారులు కూడా చర్య తీసుకొని యజమాని మీద వెంటనే పని చేతి నిండా 25 రోజుల పని కల్పించాలని నేను కోరుతున్నాను. అలాగే బీడీ కార్మికులకు రాజకీయ నాయకులు కూడా 4,000 పింఛని ఇస్తానని మాటిచ్చి ఇప్పటికీ రేవంత్ రెడ్డి అమలు చేయకపోవడం సిగ్గుసేటు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీన్ని త్వరలో మేము పోరాటానికి ఎత్తుకుంటామని, చేస్తామని, కలెక్టర్ ఆఫీస్ ముంగట ఆందోళన చేపడతామని మేము దాన్ని హెచ్చరిస్తున్నాము. అందరికీ చర్య తీసుకొని ఎప్పటికైనా అమలు చేయాలని చెప్పి మాన్పీఎఫ్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా పిఎఫ్ కార్డు కూడా వచ్చినాయి, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకు పిఎఫ్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ 4,000 పింఛన్ అమలు చేయాలని హామీ ఇచ్చినప్పుడు ఎప్పటికైనా అమలు చేయాలని చెప్పి నేను మంత్రులను కూడా కోరుతున్నాను, రేవంత్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాజీనామాలు 50 ఏళ్ళ నిండి వాళ్లకు పింఛన్లు వేస్తా అని చెప్పి మోడీ ఇంతవరకు వీడికి 3వసారి ఎక్కిండు. మరి ఈ 3వసారి కూడా అమలు చేస్తాడా చేయడాన్ని
మాకు అనుమానం ఉన్నది. బీడీ కార్మికులు ఎదురు చూస్తున్నారు. 800, 900, 400, 500 వస్తున్నాయి. దాన్ని 3000, 6000, 7000 ఇస్తా అని చెప్పి ఒకప్పుడు పత్రిక ప్రకటన చేసిండు. 2000 ఇస్తా అని మళ్ళీ ఇప్పుడు అది పక్కకు పెట్టిర్రు. దాన్నైనా ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. బీజేపీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.